మనకు తెలుసు రాజీవ్ గాంధీ గారు సూసైడ్ బాంబర్ చేత ఎల్‌టీటీ వాళ్ళు ప్లాన్ చేసిన బాంబ్ బ్లాస్ట్‌లో తమిళనాడులో చనిపోయారని చెప్పి, మనకు బ్రీఫ్‌గా కొన్ని పాయింట్స్ తెలుసు. అంటే ఎలా చనిపోయారో తెలుసు. బట్ రీజన్స్ ఏంటి? ఎలా చనిపోయారు? అనేది మనకు లైట్‌గా, బ్రీఫ్‌గా తెలుసు అంతే. అంటే చిన్న చిన్న పాయింట్స్ ఎక్కడో వీడియోస్‌లోనో, ఆర్టికల్స్‌లోనో చూసి చదువుకున్నాం అంతే కానీ, అసలు దాని ప్లానింగ్ ఏంటి? అంటే బాంబ్ బ్లాస్ట్‌కి ముందు ఎలా ప్లాన్ చేశారు? ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేశారు? అండ్ మనకు 90 డేస్ లోపు పట్టుకున్నారని తెలుసు. కానీ ఆ 90 డేస్‌లో ఎలా హైడ్ ఔట్ అయ్యారు? దీంట్లో మెయిన్‌గా వర్కౌట్ చేసిన పర్సన్స్ ఎవరు? ఎస్ఐటీ వాళ్ళు దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఎస్ఐటీ వాళ్ళు అసలు ఎలా ప్లాన్ చేసి పట్టుకున్నారు? అండ్ సీబీఐ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంది? ప్రతి గవర్నమెంటు ఎలా సపోర్ట్ చేసింది? ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనకు బ్రీఫ్‌గా, క్లియర్ కట్‌గా ఒక డాక్యుమెంటరీ లాగా చూపించారు దీంట్లో. నేనైతే దీని విషయంలో ముందు చాలా వరకు తెలిసిన దాన్నే డాక్యుమెంటరీ టైప్‌లో ఉంటదిలే అనుకున్నాను. కానీ నేను రాంగ్‌గా గెస్ చేశానని అప్పుడు అనిపిచ్చింది. ఎందుకంటే అంత సర్ప్రైజ్ చేసింది ఈ సీరీసు. 'ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్' సూపర్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. భలే ఉంది. నచ్చిందది నాకైతే. సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40-50 మినిట్స్ రన్ టైమ్ ఉంటది. సో, టోటల్ రన్ టైమ్ వచ్చేసి 5:30 గంటలుంటది. అసలు ఎలా ఉంటది అని స్టార్ట్ చేశా. పని మానుకొని మరి చూడాల్సొచ్చింది. కేస్ దాగి ఉన్న కాంప్లెక్సిటీని చాలా వరకు ఎంగేజ్ చేసే వేలోనే తీశారు. ఇంకొకటి అందులోనూ చాలామంది అప్పుడే పట్టేసుకున్నారు కదా! ఆ టైంలోనే మహా అయితే ఎందుకు చేశారో మళ్ళీ చెప్తారు మనకు ఈ సీరీస్‌లో అంతే కదా అనుకున్నా. కానీ అది కాదు. 90 రోజుల పాటు జరిగిన హంట్‌ని సాలిడ్ ఇన్వెస్టిగేషన్‌తో చూపించారు. అసలు ఏం జరిగిందో చూసి ఒకటి జరుగుతుంది. ఆపై ఇంకొకటి, ఆపై ఇంకొకటి. అస్సలు ఇన్వెస్టిగేషన్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ చేసేలా చేసిందన్నమాట మనకి ఈ సీరీసు. మీకు డాక్యుమెంటరీ అనే ఫీలింగ్ తప్పించి పాయింట్ టు పాయింట్ భలే చూపించారసలు ఈ సీరీసు. అంత బాగా డిజైన్ చేశారు స్క్రీన్ ప్లేని. నాకైతే బాగా నచ్చింది. టాప్ నాచ్ ఉంది అసలు. మీకు ఎక్కడ బోర్ అనేది అనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ మాత్రం సూపర్‌గా బిల్డ్ చేశారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కేస్‌లో ఒక థ్రిల్ ఉంటది. అదేంటంటే ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది కానీ బట్ 90స్‌లో సీసీటీవీస్ కానీ, ఫోన్ కానీ, మొబైల్స్ కానీ లేని టైంలో ఎలా ప్రాసెస్ చేసింది సిటీ టీమ్ చాలా రియలిస్టిక్‌గా ఫుల్ ఆఫ్ సస్పెన్స్‌తో ఉంటది. ఆ టైంలో పోలీస్ ప్రొసీజర్ ఎలా ఉండేది? వాళ్ళకున్న పవర్స్ ఎలాంటివి? ఏ టైం ఎలా హ్యాండిల్ చేసింది? క్రిమినల్స్‌ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఎలా లీడ్స్ పడతారు? ఎంత ఓపికగా వర్కౌట్ చేసేవాళ్ళు? బ్రేక్ త్రూని ఎలా అప్రోచ్ చేసేవాళ్ళు? ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మ్యాన్ పవర్ ఇలా ఎన్నెన్నో. ప్లాన్ చేసిన వ్యక్తి ఎలా చేశాడు? పోలీసులు తన కోసం చేసిన హంట్ ఏంటి? మొత్తం దీని మీదే ఉంటదనమాట. జస్ట్ స్టార్ట్ చేయండి. ఇంకా ఆపరంతే. పోలీస్ డిపార్ట్‌మెంట్ క్యారెక్టర్స్ కూడా భలే ఉంటాయి అసలకి. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు చేశారు. చాలా న్యాచురల్‌గా అనిపించింది. బీజీఎం ఫ్లోలో వెళ్ళిపోయింది. న్యాచురల్ లొకేషన్స్‌తో తీశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒరిజినల్ సీరీస్ అయితే మనకు హిందీలో ఉంటది. సో, తెలుగులో చూడాలనుకున్న వాళ్ళకి తెలుగులో కూడా డబ్బింగ్ ఉంటది. మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే హిందీలో చూస్తే ఇంకా బాగా అనిపిస్తది మనకు. సో, హిందీలో రాని వాళ్ళు తెలుగులో చూడండి. కానీ చాలా అంటే చాలా బావుంటది. బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటది అక్కడక్కడ. సో, ఫ్యామిలీతో చూడకుండా ఇండివిడ్యువల్‌గా అయితే చూడండి. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. మీరు గనక ఈ సీరీస్ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.